అవార్డు తీసుకున్న మా బ్రదర్కి కంగ్రాచులేషన్స్. అండ్ మీడియా అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఈ అవార్డు తీసుకున్న తర్వాత నేను మాట్లాడలేక కొద్దిగా శ్రమ సందర్భంలో వెనకపడాల్సి వస్తుంది. కానీ ఈ స్టోరీ చెప్తే టూ లైన్స్. నేను రైల్వే మినిస్టర్కి అసిస్టెంట్ ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసేటప్పుడు ఆయన కోలార్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ అయింది. ఆయన మంత్రి పేరు కేహెచ్ మునియప్ప గారు, కర్ణాటక నుంచి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్తున్నాను. ఒక అబ్బాయి వచ్చాడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి. అతను బాటిల్స్, బియ్యపు గింజ పైన, గోధుమ గింజ పైన, వీటిపైన ఆర్ట్ వేశాడు. బాటిల్స్ లోపల, బాటిల్స్ పైన కాదు, బాటిల్స్ లోపల బ్రష్ ఇన్సర్ట్ చేసి ఆర్ట్ వేశారు. ఆర్ట్ ఎవరు వేశారు? ఇందిరాగాంధీని, మన్మోహన్ సింగ్ని, ఇలాగా ప్రైమ్ మినిస్టర్లు అందరినీ ఆ బాటిల్స్ లోపల వేశారు. మా మంత్రి గారు నన్ను పిలిచి, ఈ అబ్బాయికి మా మీద హెల్ప్ చేస్తాను, ఒక ఉత్తరం రైట్ చేయి, ఇతను ఏమేమి చేశాడు, వాట్ ఎవర్ అడ్రాక్ట్నెస్, చమత్కార్, ఇతని దగ్గర ఏమేమి ఉందో అన్ని స్టడీ చేసి ఒక ఉత్తరం తయారు చేయాలి. నేను ఒక 3-4 అవర్స్ తీసుకున్నాను. అంత ఒక బండల్ చేశాను. బండల్ చేసి ఒక 2 లెటరేజ్ ఫుల్గా అతని గురించి రాశాను. నాకు 3-4 అవర్స్ అయింది. తీసుకెళ్ళి మంత్రి గారు చూపించాను. సిగ్నేచర్ పెట్టాడు. వెంటనే దాన్ని మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ దోస్ డేస్ 2009 to 2014, దట్ ఈస్ UPA 2 గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ మా మినిస్టర్ ఏమో రైల్వే మినిస్టర్. ఈ ఉత్తరం వెళ్ళిపోయి 6 months తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ వచ్చాడు. వచ్చి మంత్రి గారు ఏం చెప్పకుండా మంత్రి ముందు సాత్యాంగంగా పడిపోయి రే ఏంద్రా పడిపోయా, చెప్పురా, అసలు కథ చెప్పు మా పుట్టరా. వాడు సార్ నాకు న్యూస్ పేపర్లో నా పేరు వచ్చింది సార్, నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్. సో అబ్బాయి జస్ట్ పిలిచాడు, ఉత్తరం వేసాము, పంపాము అంతే. అది ఆ కమిటీ తీర్మానం చేశారు. తర్వాత మంత్రి గారు ఒకే మాట అన్నారు, రే నువ్వు నా కాలు ముందు పడవలసింది, 3వ రూమ్లో సతీష్ ఉంటాడు, వాడి కాలు ముందు పడరా, వాడు ఎన్ని తయారు చేసింది, అవార్డు వచ్చిందంటే వాడి వల్లే వచ్చింది, నా వల్ల కాదు. నేను సిగ్నేచర్ పెట్టాను, కానీ అంత కష్టం వాడి కాలు ముందు. వాడు వచ్చాడు, నన్ను ఎందుకురా, అసలు కథ చెప్పలేదు. వాడు కూడా నన్ను లేచి వచ్చి మళ్ళీ ఆశ్చర్యంగా నా కాలం ముందు పడాడు. అన్న ఇది మీ వల్ల నాకు అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు. వాడు లైఫ్ లాంగ్ పద్మశ్రీ అని పేరు పెట్టుకున్నాడు. ఈజ్ ఓన్లీ స్ట్రీట్ వాకర్, స్ట్రీట్ ఆర్టిస్ట్. సో ఆ యొక్క వీళ్ళ యంగ్స్టర్స్ చూస్తుంటే నాకు అతనే గుర్తొచ్చింది. దీని గురించి నేను చెప్పలేను. సో థ్యాంక్ యూ శర్మ గారు, ఇంత టైం ఇచ్చింది. ఒక్క అధ్యక్షుల వర్గంలో వెంపటి శశిశేఖర్ మన మొబైల్ నంబర్ మీ లైడి తెలుసుకున్నాను.